సోదరా విదురా, జీవితాంతం నేను నీ పట్ల కూడా అన్యాయం చేశాను. కాని ఎప్పుడు నీవు నా అనుజునిగా నీ కర్తవ్యాన్ని త్యజించలేదు. యుధిష్ఠిరుని శిరస్సుపై మకుటాన్ని అలంకరించే గౌరవాన్ని నేను నీకిస్తున్నాను విదురా. మీ వాత్సల్యానికి ముగ్ధుడనైనాను అగ్రజ. సమస్త ఆర్యావర్తంలో నేడు ఎంతో పరివర్తన వచ్చింది. దానికి పూర్తి ఘనత వాసుదేవుడు శ్రీకృష్ణునికే చెందుతుంది. నేను వాసుదేవుని సవినయంగా విన్నవించుకుంటున్నాను. సమ్రాట్టు శిరస్సుపై మగుటాన్ని అలంకరించే బాధ్యతను కూడా వారే స్వీకరించాలని. నీ అభీష్టం విదురా. వాసుదేవా, అవశ్యం. సమ్రాట్టుకు నేను మకుటాన్ని ధరింపచేయడమే ఉచితంగా ఉంటుంది. ఇదే అందరికీ సంక్షేమదాయకం. మహారాజు సభాసదులు సమ్రాట్టుకు మకుటాన్ని ధరింపజేసే బాధ్యతను యాదవ శ్రేష్ఠులు శ్రీకృష్ణుల వారికిచ్చారు. ఈ బాధ్యతను వాసుదేవుడికి ఎందుకు ఇచ్చారు? వాసుదేవుడికి ఈ గౌరవాన్ని పొందే అర్హత లేదు. గాంధారి, వాసుదేవునికి అర్హత లేదంటావేమిటి? పట్టాభిషేకం వంటి మహత్కార్యానికి వాసుదేవుడు స్వయంగా విచ్చేయడం మనందరి అదృష్టం కదా గాంధారి. అగ్రజులు సెలవిచ్చింది ఉచితమే వదిన గారు. వాసుదేవుని మించిన అధిక శక్తిమంతుడు సమస్త విశ్వంలోనే లేరు. నాకంతా తెలుసు. ఈ వాసుదేవుడు లేకుంటే పాండపుత్రులకు విజయం దక్కేది కాదు. ఈ యుద్ధమే జరిగేది కాదు. నాకు తెలుసు వీని శక్తియుక్తులు, వీరు చేసిన మహిమలు. నాకు తెలుసు యూత సభలో ద్రౌపదికి మాన సంరక్షణ చేసింది సాక్షాత్తు ఈ వాసుదేవుడేనని. ఇన్ని శక్తులు నీకు ఉన్నప్పటికీ ఈ యుద్ధాన్ని ఎందుకు జరగనిచ్చావు వాసుదేవా? ఇంతటి వంచన, ఇంతటి కాపట్యం, ఇంతటి అన్యాయం ఎందుకు జరగనిచ్చావు? ఇదిగో దేవకీ నందన, విను వాసుదేవా, విను. ఈ ఆర్యావర్తంలో మారుమ్రోగుతున్న ఆర్తనాదాలు విను. ఒక పాత హృదయ ఫలకంపై దుఃఖం చేస్తున్న తాండవాన్ని చూడు. మేము నీ చేతిలో కీలు బొమ్మలుగా మారిపోయాం. ఎందుకింత భయానకంగా నీవు మా చేత నృత్యం చేయించావు? కురుక్షేత్ర యుద్ధ స్థలిలో అందరినీ మించి అధర్మం చేసింది నీవే వాసుదేవా, నీవే. వాస్తవానికి దండనకి అర్హుడివి నీవే. నేను మహాతపస్విని, సుబలపుత్రిని. నేను మహాయోగిని, ధృతరాష్ట్ర పత్నిని. నేను
అభాగ్యురాలిని కురు రాజమాతను ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను. ఆగు గాంధారి! వద్దు రాజమాత. శపిస్తున్నాను. ఏ విధంగా నా వంశం నాశనమయ్యిందో ఆ ప్రకారంగానే నీ కళ్ళ ముందే మీ యాదవ వంశం నాశనమవుతుంది. మృగాల మాదిరిగా యాదవ పురుషులందరూ ఒకరినొకరు చంపుకుంటారు. ఆ మృగాల పిల్లల మాదిరిగా యాదవుల బాలలందరూ కూడా ఆక్రందనలు చేస్తారు. వారి కన్నీరు తుడిచేందుకు ఎవ్వరూ ఉండరు వాసుదేవ, ఎవ్వరూ ఉండరు. ఏ ప్రకారంగా మా నగరం దుఃఖంలో మునిగిపోయిందో అదే విధంగా మీ నగరము సముద్రంలో మునిగిపోతుంది. మీ నగరంలోని సువర్ణ భవనాలు సముద్రంలోని ఉప్పులో కరిగిపోతాయి. నీవొక అరణ్యంలో ఒంటరిగా అశక్తుడివై ఒట్టిపోయిన పశువు మాదిరిగా ఒక కసాయివాని చేతిలో హీనంగా బలి కాగలవు. ఒక పుత్రహీనురాలైన మాత హృదయం నుండి వెలువడిన శాపం ఎప్పటికీ విఫలం కాదు. గాంధారి, ఏమిటి నీవు చేసింది? వాసుదేవుడు చేసిన ఉపకారాలకు ఇంతటి భయంకర శాపాన్నిచ్చారా మీరు? ఇలా వారిని శిక్షించకుండా మీరు పాండుపుత్రులందరినీ శాశ్వతంగా నరక యాతనను అనుభవిస్తూ కృషించాలని శపించి ఉండవచ్చు. కానీ మీరు మాధవుని ఇంత భయానకంగా శపించి ఇప్పుడు ఈ సమస్త విశ్వాన్ని అనాథను చేశారు. అక్క, మీ శాపాన్ని ఉపసంహరించుకోండి. నన్ను క్షమించు వాసుదేవా. నా 9 పుత్రులు మృతి చెందినందున నా మనస్సు వికలమైపోయింది. లేదు మాత, మీరు ఏ అనుచిత కార్యమూ చెయ్యలేదు మాత. మీకు క్రోధం కలగడం ఉచితమే. మీ బాధ స్వభావ సిద్ధమే. ప్రతి క్షణం నేను కూడా ఈ బాధను అనుభవించాను మాత. కురుక్షేత్రంలో ఎవరి దేహం గాయపడినా అప్పుడు స్రవించింది నా రక్తమే. ఎవరికైనా వీరస్వర్గం లభించినప్పుడు వారి బాధల భారాన్ని
నాకు విడిచి వెళ్లారు. విజయోత్సాహాన్ని నేను అనుభవించాను మాత. అలాగే పరాజయ దుఃఖాన్ని నేనే అనుభవించాను. నేనే మీకు శత్రువును మాత. కానీ మీ మిత్రుడిని కూడా నేనే, మీకు పుత్రుణ్ణి కూడా నేనే. నేనే ఎంతో కఠినంగా అశ్వత్థామను శపించాను. కాని మాత, నేనే ఆ శాపాన్ని అనుభవిస్తున్నాను. దుర్యోధనుణ్ణి భీముడు గాయపరిచినప్పుడు బాధతో ఆర్తనాదం చేసింది నేనే. నేను జీవన పర్యంతం మాతల ఆశీస్సులను స్వీకరిస్తూ వచ్చాను. కనుక ఈ రోజున దేవకీ నందనుడు ఈ మాత శాపాన్ని కూడా స్వీకరిస్తున్నాడు. మీకు నేను వాగ్దానం చేస్తున్నాను మాత, మా వంశం నశించవలసిన సమయం వచ్చినప్పుడు అప్పుడు నేను ప్రప్రథమంగా నా సుదర్శన చక్రంతో దాడి చేస్తాను. ఎంతటి భయానక శాపం నా నోటి వెంట ఎలా వెలువడింది? లేదు మాత, మీరు చేసిన దోషమేమీ లేదు. ఆశీస్సులు శాపాలను కాలమే తన ప్రణాళికానుసారం పలికిస్తుంటుంది. మీరు పలికిన మాటలు కేవలం విధి చేతిలో నిమిత్త మాత్రంగా వెలువడ్డాయి. యాదవుల నాశనం కూడా అనివార్యమైనదే. నిజంగా యాదవుల నాశనం అనివార్యమా కృష్ణ? అయితే నీవు మరి వారి రక్షణ కోసం అని ఎంతగా శ్రమించావు కృష్ణ. ద్వారకా నగరాన్ని నిర్మించావు. ఇప్పుడు నీవే వాటిని నాశనం చేస్తావా? నేను కాదు అత్త, కాలమే వారిని నాశనం చేస్తుంది. యాదవులు ఈ యుద్ధంలో పాల్గొని ఉంటే వారు కూడా నశించి ఉండేవారు. కాని వారు ఇప్పటికీ ప్రాచీన వ్యవస్థలోని సంప్రదాయాలతోనే జీవిస్తున్నారు. ఇప్పుడిక వారు ఎక్కువ కాలం జీవించరు. త్వరలోనే యాదవ రాజ్యం నశించిపోతుంది. అయితే వాసుదేవా, పరమాత్ముడు ఇంతటి విస్తృత ప్రణాళికను ఎందుకు రచించాడు? మహామంత్రి, ఆర్యావర్తంలోని ఈ పుణ్యభూమిని 16 జనపదాలు ఇంకా ఎన్నో రాజ్యాలుగా విభజించారు. కాని ఇక్కడి ప్రజలకు ఈ విషయం నేటికీ తెలియదు. వాస్తవానికి వారందరూ ఒక రాజ్య ప్రజలేనని. కాని ఇప్పుడు ఇకపై సమస్త ఆర్యావర్తంలో ఒకే శాసనం ఉంటుంది మహామంత్రి. ఒకే విధమైన వ్యవస్థ ఉంటుంది. ఒకే రాజుంటాడు. అలాగే ఆ రాజ్యానికి ఒకే పేరుంటుంది. ఒకే విధమైన సిద్ధాంతం, ఒకే విధమైన రాజ్యాంగం ఉంటుంది. ఈ భూమిపై ఒకే ధ్వజముంటుంది. అందరికీ ఒకే విధమైన న్యాయం ఉంటుంది. ఆర్యావర్తంలోని ఈ భూమి భరతుని పేరిట భారత భూమిగా ప్రసిద్ధికెక్కింది. కాని ఇప్పుడు మొదటిసారిగా ఇది భరత రాజ్యంగా ప్రసిద్ధి చెందుతుంది. శాంతి. సత్యము సాధ్యకలంకము జాత్యంకార పర్యవసానము
శక్తిదే భక్తిదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన ఖేది